గాంధీని అవమానపరచడం అంటే దేశాన్ని అవమానించుకోవటమే. స్వాతంత్రోద్యమంలో ఏమాత్రం ప్రమేయం లేనటువంటి కొందరు తమ సంకుచిత కుటిల రాజకీయాల కోసం మహాత్మా గాంధీ జీవితం పైన అసత్యాలతో వక్రీకరణలతో వ్యతిరేక ప్రచారం చేస్తూ ప్రజలను నేటి యువతను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుండటం అత్యంత బాధ కలిగిస్తున్నది. గాంధీ త్యాగాలను సేవలను కించపరుస్తూ అవహేళన చేస్తూ సామాజిక మాధ్యమాల్లో కొందరు బాహాటంగా వ్యతిరేకతను విద్వేషాన్ని వెదజల్లే దుస్థితి నేటి దేశంలో దాపురించడం అత్యంత శోచనీయం. దేశం కోసం త్యాగం చేసిన గాంధీ పైన ఉద్దేశపూర్వకంగా విద్వేషాన్ని వెదజల్లే అర్హత ఎవరికీ లేదు. మహాత్మా గాంధీని స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఆనాటి త్యాగమూర్తులను అవమానం చేసుకోవటం అంటే మన దేశాన్ని మనం అవమానం చేసుకున్నట్లే. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరును తొలగించటం ఎంతో ఆవేదన కలిగిస్తున్నది. గాంధీ సిద్ధాంతాలకు భవిష్యత్తుకు మార్గదర్శకాలు సత్యం, అహింస, సత్యాగ్రహం, మానవత, ప్రేమ, పరమత సహనం, జాతీయ ఐక్యత, సర్వోదయ, స్వదేశీ, అంటరానితనం నిర్మూలన, నైతిక విలువలు, గ్రామ స్వరాజ్యం, స్త్రీ పురుష సమానత్వం, భాగస్వామ్య ప్రజాస్వామ్యం తదితర సిద్ధాంతాలతో కార్యాచరణలతో యావత్ దేశాన్ని మేల్కొల్పి సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దిన మహా ఋషి గాంధీ. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా యావత్ దేశ ప్రజలందరిలో తామంతా భారతీయులమనే ఏకోన్ముఖ భావనను కలిగించిన మహా తపస్వి గాంధీ. ఆయన ఆలోచనలను నేటి తరానికి అందించాల్సిన చారిత్రక బాధ్యత మనందరిపైన ఉంది. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కుటుంబానికి చెందిన వారసుడిగా నాపైన కూడా ఉంది. మరొక వైపు నేటి సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న అసమానతలు, అనైక్యతలు, అశాంతి, విద్వేషాలు, దోపిడీ విధానాలు మనల్ని ఎంతగానో కలవరపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేటి తరానికి, భవిష్యత్ తరాలకు మహాత్మా గాంధీ సిద్ధాంతాలు మార్గదర్శకాలుగా నిలిచి సమాజాన్ని అభివృద్ధి, నైతిక విలువల వైపు ముందుకు నడిపిస్తాయని నమ్ముతూ ఉన్నాను. మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకుని జనవరి 28, 29, 30 తేదీల్లో నీలకంఠాపురం గ్రామం నుంచి హిందూపురం గాంధీ చౌక్ వరకు 3 రోజుల పాటు మహాత్మా గాంధీ సందేశ యాత్ర పేరుతో పాదయాత్ర చేయాలని నేను సంకల్పించాను. రాజకీయాలకు అతీతంగా ఈ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించాను. మహాత్మా గాంధీ అభిమానులు, నా మిత్రులు, సహచరులు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. శాంతి, సామరస్యం, మానవత, సమతలను కోరుకునే వారంతా నేను తలపెట్టిన ఈ మహాత్మా గాంధీ సందేశ యాత్రకు సహకరించమని కోరుతున్నాను. మహాత్మా గాంధీ సందేశ యాత్ర పేరుతో ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఒక స్వాతంత్ర పోరాటాన్ని సృష్టించి 50 మంది ప్రజానికాన్ని ఈ దేశంలో దండియాత్ర పేరుతో ప్రజలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి 40 కోట్ల మంది ప్రజానికాన్ని మరి విముక్తి చేసినటువంటి ఒక మహానుభావుడు, భారతదేశ జాతిపిత. ఆయన పేరునే లేకుండా చేసేటువంటి ఒక ఆలోచన విధానం ఈ దేశంలోకి ముందుకొచ్చింది. ఇట్లాంటి తరుణంలో 68వ వర్ధంతి సందర్భంగా మరి సిడబ్ల్యూసి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎన్ రఘువీరారెడ్డి గారు ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి విచ్ఛిన్న శక్తుల ఆలోచన విధానానికి మరి ఒక నిరసన కార్యక్రమంలో భాగంగా ఏదైతే గాంధీ గారు చేసినటువంటి యొక్క అంశాలను గుర్తు తెచ్చేటువంటి పద్ధతిలో ఈ దేశంలో మరి ఈరోజు జరుగుతున్నటువంటి పాదయాత్ర ముగింపు జరుగుతూ ఉంది. ఇప్పటికే 2004-9 మధ్యలో అనంతపురం జిల్లా ప్రజానికం అంటే వలసల ప్రజానికం, కరువు, కాటకాలు, రైతుల ఆత్మహత్యలు, పక్కనే ఉన్నటువంటి బెంగళూరు నగరానికి, ఈ పక్కన ఉన్నటువంటి చెన్నైకి లేట దుబాయ్కి పోయేటువంటి పరిస్థితులు. అట్లాంటి పరిస్థితుల నుంచి ప్రజానికాన్ని కాపాడడానికి, రైతాంగాన్ని కాపాడడానికి, రైతుల ఆత్మహత్యలు నివారించడానికి మహాత్మా గాంధీ పేరుతో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈరోజు గాంధీ పేరునే లేకుండా చేసేటువంటి పరిస్థితులు ఈ దేశంలోకి వచ్చాయి. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఈ పాదయాత్ర అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జీ రామ్జీ పేరుతో. మరి మహాత్మా గాంధీ ఎక్కడ పోయాడు?
ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే మహాత్మా గాంధీ యొక్క మరి చరిత్ర ప్రపంచ దేశాల్లోనే 100 దేశాల పైబడి చెప్పుకుంటా ఉన్నాయి. మరి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడికి పోతా ఉన్నాయనేటువంటి అంశాన్ని మనం ఒక్కసారి ప్రజానీకం గమనించాలా. అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి 50 మంది ప్రజానీకానికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అనేక భాషలన్నింటినీ కూడా ఐక్యం చేసినటువంటి మహానుభావుడు. ఈరోజు దానికి వ్యతిరేకంగా విచ్ఛిన్న శక్తులు, కులాలు, మతాలు, ప్రాంతాలు, తెగల మధ్య విచ్ఛిన్నకర శక్తులు ఈరోజు అనేకమైనటువంటి తగాదాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ యొక్క పాదయాత్రకు చాలా గొప్పగా సంతరించుకుంది. ఇట్లాంటి పాదయాత్రలు దేశవ్యాప్తంగా కూడా తీసుకురావాలి. ఆ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను మరింత చాటి చెప్పేటువంటి పద్ధతిలో ముందుకు పోవాలని చెప్పి ఈ పాదయాత్రలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కేవీపీ రామచంద్ర గారు, అదేవిధంగా గిడుగు రుద్రరాజు గారు, 50 మంది రఘువీరారెడ్డి గారి అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నీలకంఠాపురం నుంచి హిందూపూర్ వరకు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలని, మహాత్మా గాంధీ గారి యొక్క అహింసని, మహాత్మా గాంధీ గారి యొక్క త్యాగ నిరతని కొనయాడుతూ మనతో పాటు కలిసి నడిచి వచ్చినటువంటి వివిధ రాజకీయ పక్షాల మిత్రులందరికీ కూడా రఘువీరారెడ్డి గారి తరపున, ఈ కమిటీ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాడు ఈ యాత్ర 78వ వర్ధంతి సందర్భంగా చారిత్రాత్మకమైనటువంటి 1934లో ఇదే ప్రాంగణంలో, ఇదే ప్రాంతంలో మహాత్మా గాంధీ గారికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. గాంధీ గారి స్ఫూర్తితోటి ఆనాడు ఈ దేశంలో జరిగినటువంటి అహింసా మార్గంలో రవి హస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నుంచి మనందరికీ కూడా విముక్తిని ప్రసాదించినటువంటి వ్యక్తి. అటువంటి గాంధీ గారు ఈరోజు జాతీయ స్థాయిలో వారి పేరునున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి పథకానికి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి పథకానికి వారు పేరును మార్చడం అనేటువంటి చాలా శోచనీయమైనటువంటి సంఘటన. వివిధ రాజకీయ పక్షాలందరూ కూడా ముక్త కంఠంతో ఈ దేశంలో దాన్ని ఖండిస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ అనేకమైనటువంటి సందర్భాల్లో పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ మహాత్మా గాంధీ గారి పేరును మార్చడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అది కాకుండా గాంధీ సిద్ధాంతాన్ని, అహింసని మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో రఘువీరారెడ్డి గారు ఒక చక్కని ప్రయత్నం చేశారు. రాజకీయాలకు అతీతంగా 3 రోజులుగా వివిధ రాజకీయ పార్టీల నాయకులందరి యొక్క మద్దతుతోటి, పౌరుల యొక్క మద్దతుతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. మీరు వచ్చి ఇంత పెద్ద ఎత్తున దానికి ఆదరాభిమానాలు చూపించినందుకు, వారు ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా, స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, వారు 4-5 జనరేషన్స్ అందరూ కూడా ఏదైతే స్వాతంత్ర సముపార్జన కోసం పోరాటం చేశారో ఆ స్ఫూర్తితోటి, మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోటి భవిష్యత్ తరాలందరికీ కూడా మేము గడిచిన 2 రోజులుగా ఒక దళిత పేటలోకి వెళ్ళి నిన్న సహపంక్తి భోజనం చేయడం జరిగింది. విద్యార్థులందరినీ కూడా కలవడం జరిగింది. ఎందుకంటే నేటి బాలలే రేపటి భారత పౌరులు. ప్రధానంగా నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరికీ కూడా గాంధీ తత్వం తెలియాలి, గాంధీ గారు చేసినటువంటి త్యాగనిరత తెలియాలి. కాబట్టి గాంధీ గారిని రాజకీయాలకు అతీతంగా మనందరం కూడా కొలుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మహాత్మా గాంధీ గారు చూపినటువంటి సిద్ధాంతాలు, వారు చూపినటువంటి మార్గాల పట్ల మనందరం కూడా పునరంకితమై, వారు 78వ మరణించినటువంటి రోజు, ఈ రోజుని స్ఫూర్తిగా తీసుకుని పునరంకితమై మరి మనందరూ కూడా గాంధీ సిద్ధాంతాల పట్ల పనిచేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంత చక్కని కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి కేటీ శ్రీధర్ గారు కానీ, సుధాకర్ గారు కానీ, సహకరించినటువంటి మిత్రులు గౌతమ్ గారు కానీ, అనేక మంది పాంప్లెట్ను తయారు చేయడం దగ్గర నుంచి పాదయాత్రలో పాల్గొనడం వరకు స్వచ్ఛందంగా ఎవరికి ఎక్కడా కూడా రఘువీరారెడ్డి గారు రమ్మని అడగలేదు. మేమందరం కూడా స్వచ్ఛందంగా వచ్చాం. మరి ఈరోజు ముఖ్యంగా మన పెద్దలు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు స్వచ్ఛందంగా వారు కూడా వచ్చి ఈ పాదయాత్రలో పాల్గొన్నందుకు కేవీపీ రామచంద్రరావు గారికి మన అందరి తరపున పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతోటి. హిందూపురం జిల్లా ఆ రోజున కరువు కాటకాలతోటి అల్లల్లాడుతూ, యువతకి ఉపాధి లేక, రైతులకు పని లేక ఆత్మహత్యల శరణ్యం అనుకుంటున్న రోజుల్లో
దీనికి ఒక నివారణోపాయం వెతకాలని ఏఐసిసి పెద్దలందరూ ఆలోచించి ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ అంతా ఆలోచించి దీనికి మహాత్మా గాంధీ నరేగా పథకాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయగలిగిన వాడు, సమర్థవంతంగా ప్రజలకి ఈ సందేశాన్ని తీసుకెళ్ళగలిగిన వాడు ఎవరని వారు రాజశేఖర రెడ్డి గారి మీద ఈ గురుతర బాధ్యత, వారికి రాజశేఖర రెడ్డి గారి మీద ఏఐసిసి పెద్దలకున్న, యూపీఏ పెద్దలకున్న నమ్మకంతో, విశ్వాసంతో వారు రాజశేఖర రెడ్డి గారికి ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఇంటర్న్ రాజశేఖర రెడ్డి గారు పేదల్లో మమేకమై సమస్యలతో చిక్కుకున్న అనంతపురం జిల్లాలో దీనికి ఒక కరదీపకంగా ఉండేటట్టుగా చేయాలని చెప్పి వారు రఘువీరారెడ్డి గారిని ఎన్నుకొని, రఘువీరారెడ్డి గారి యొక్క కష్టపడే తత్వం, రఘువీరారెడ్డి గారి యొక్క నిజాయితీ, రఘువీరారెడ్డి గారి యొక్క మార్గదర్శకత్వంలో ఈ పథకాన్ని ప్రవేశపెడితే ఈ పథకం అనంతపూర్ జిల్లాలో ఉండే ఇబ్బందులు తొలగించడానికి ఉపయోగపడుతుందని రాజశేఖర రెడ్డి గారు వారి మంత్రివర్గ సహచరులందరితోటి, పార్టీ సహచరులందరితోటి సమాలోచనలు జరిపి ఆ బాధ్యత మనిషి కొంచెం పెట్టలాగా తక్కువగా ఉన్నా చాలా బరువును మోయగలడు అని వాళ్ళందరూ నమ్మి రఘువీరారెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. 2006లో మన జిల్లాలో మొదలైన ఈ మహాత్మా గాంధీ నరేగా పథకం మొత్తం ప్రపంచానికే ఆదర్శవంతమైంది. అట్లానే దీన్ని కొనసాగించాల్సిన పరిస్థితులు, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో కొంతమందికి కలిగిన దుర్బుద్ధి వలన మహాత్మా గాంధీ గారి పేరు, యూపీఏ గవర్నమెంట్ చేసిన మంచి పనులు ప్రజల్లో ఉండటానికి వారికి ఇష్టం లేని సందర్భంగా మనం భావించాల్సి వస్తుంది. ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో రఘువీరారెడ్డి గారు నిరాడంబరంగా, వారి శక్తి వంచన లేకుండా వారి ఊరి నుంచి గాంధీ సందేశ యాత్రను తీసుకొని వచ్చి మనందరికీ ఒకసారి గాంధీ గారిని, వారి ఆశయాల్ని, నరేగా యొక్క మంచి చెడ్డల్ని, మహాత్మా గాంధీ గారి యొక్క ఔన్నత్యాన్ని మనందరికీ తెలియజెప్పడం కోసం ఆయన 3 రోజులు పాదయాత్ర చేయటం జరిగింది. వారు దీంట్లో ఒక విషయంలో నేను రఘువీరారెడ్డి గారిని తప్పు పట్టుకుంటున్నాను. ఇది ఎవరికి సంబంధం లేకుండా క్లుప్తంగా ఆయన ఉద్దేశ ప్రకారం ఎవరికి భారం కాకూడదు, ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. కానీ మహాత్మా గాంధీ సందేశయాత్ర ప్రజలందరికీ తెలియజేయాలని ఆయన చేశారు. కానీ దీనికి కొంచెం అందరికీ అవకాశం ఇచ్చి ఉంటే ఇది కొన్ని లక్షల ప్రజలతోటి ఒక ప్రపంచంలాగా జరిగి ఉండేది. ఆ ఒక్క విషయంలో వారిని నేను తప్పు పట్టుకోక తప్పదు. గాంధీ గారి బాటలో నడుస్తున్న రఘువీరారెడ్డి గారికి వారికి శక్తి సామర్థ్యాలని కలగజేయాలని మీ అందరి బలంతో ఆయన అనంతపురం జిల్లా ప్రజలకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా ఇప్పుడు ఆయన సిడబ్ల్యూసీ మెంబర్ కూడా అయ్యారు కనుక మొత్తం దేశమంతా ఆయన, నేను, నా దేవాలయం, నా కళ్యాణ మండపం, నా ఐ హాస్పిటల్ అని అనుకోకుండా కొంచెం విశాల హృదయంతో ఆలోచించి మిగతా చోట్ల కూడా ఈ జనహిత కార్యక్రమాలు చేపట్టి ముందుకెళ్తారని, మనందరికీ మార్గదర్శకులుగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. बोलो भारत माता की, भारत माता की, जातिपिता महात्मा गांधी की, जातिपिता महात्मा गांधी की జై.
వందే మాతరం వందే మాతరం. 78 సంవత్సరాల క్రితం హత్య గావించబడ్డారు మన జాతిపిత. ఈరోజు ప్రతి భారతీయుడు కూడా ఈ దేశంలో ఉన్న ఇతర దేశాల్లో ఉన్న శోకంలో ఉండేటువంటి దుర్దినం ఇది. ఆ మహనీయుని ఈరోజు ఒకటే మనం అతనికి చెప్పాలి, బాపు వీలైతే మళ్ళీ పుట్టి మా మధ్యలోకి రా స్వామి అని అడగాలి ఈరోజు మనం. అది మన భ్రమ, మన ఆశ. కాకపోతే ఈరోజు మనం అందరం కూడా మనకు మనముగా ఒక వాగ్దానం, ఒక ప్రతిజ్ఞ చేయాలి. బాపు నిన్ను చంపి ఉండవచ్చు, కానీ నీ సిద్ధాంతాలను సజీవంగా ఉంచే బాధ్యత మాది 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 అని చెప్పాలి. నేను రాజకీయ పార్టీకు సంబంధించిన వాణ్ణి. ఇందాక మాట్లాడినటువంటి వాళ్ళు వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు. నీలకంఠాపురం నుంచి ఇక్కడ వచ్చే వరకు అనేకమైన పార్టీల వాళ్ళు నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ కూడా నాకు కనిపిస్తా ఉన్నారు వివిధ పార్టీల నాయకులు. పార్టీలు మన సిద్ధాంతాలు మనకుండి తప్పులేదు, మీ సిద్ధాంతాల్ని మార్చుకోండి అని ఎవరూ చెప్పడానికి తయారుగా లేదు. అందరి సిద్ధాంతాలు ఒకటి అయితే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది అని నేను నమ్మేవాణ్ణి. కానీ ఒక్క విషయంలో మనమందరం కూడా ఒక్కటిగా ఉండాలి. నా దేశం, నా భారతదేశం అనే చోట చాలా మంది, వేలు లక్షల మంది స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. 200 సంవత్సరాలు పోరాటాలు చేసినారు. ఎవరికి తెలిసిన రీతిలో వాళ్ళు. మహాత్మా గాంధీ మొదటివాడు కాదు, చివరివాడు కాదు. మహాత్మా గాంధీ ఈ దేశంలో స్వాతంత్రం కోసం నడుం బిగించే ముందు పోరాటాలు జరిగినాయి. అతను వచ్చినప్పుడు జరిగింది, అతను వచ్చిన తర్వాత కూడా జరిగింది. అయినా ఇతన్ని మనం ఎందుకు ఆరాధించాలి? ఒక్కటే కారణం, 40 కోట్ల మందిని, ఎన్ని భావాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఆ రోజు అందరినీ ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తే ఈనాటి మాదిరి కరెంటు లేదు 6 లక్షల గ్రామాల్లో. 6 లక్షల గ్రామాలకి రోడ్లు లేవు. 6 లక్షల గ్రామాలకు ఆ రోజు ఏదైనా ఒక గాంధీ ఒక మాట చెప్పితే అక్కడ చేరేటువంటి అవకాశం లేదు. అటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు. అయినా కత్తి పట్టుకున్న వాణ్ణి, బాంబులు వేసిన వాణ్ణి, తగలబెట్టిన వాణ్ణి, చంపిన వాణ్ణి, చంపించుకున్న వాణ్ణి, అవమానాలు పడ్డవాణ్ణి, సాగిల పడ్డవాణ్ణి, బ్రిటిష్ వాళ్లకు పూర్తిగా బానిసలై వాళ్ళని, చదువు వచ్చేవాణ్ణి, రానివాణ్ణి, పెద్ద కులం చిన్న కులం వాణ్ణి, అన్ని మతాల వాళ్ళని ఏకం చేసినటువంటి ఒకే ఒక్కడు అతనే ఇక్కడ మన ముందు కూర్చున్నాడు, మౌనంగా కూర్చున్నాడు. అందుకోసమే అతన్ని మహాత్ముడు అన్నారు. అందుకోసమే అతన్ని జాతిపిత అన్నారు. ఎంత గర్వం మనకు! ఈరోజు భారతీయుణ్ణి అని చెప్పుకోవడంతో పాటు
మేమందరం కూడా మహాత్మా గాంధీ వారసులము అని చెప్పుకోవడానికి ఎంత గర్వపడాలి మనము, ఎంత సంతోషపడాలి మనం. కీర్తించాలి అతన్ని. అతని ఆదర్శాలు అది శాంతినా, సామరస్యమా, సత్యమా, అహింసనా, స్వచ్ఛతనా, సమానత్వమా, మతాల మధ్యలో సామరస్యమా, వాటన్నిటికీ ప్రతీక ఇతను. మహాత్మా గాంధీ మిగిలిన వాళ్ళ మాదిరి రాంగనే అతనేం పరిగెత్తు రాలే, గోచి ఎగబెట్టుకొని నేనే ధీరుణ్ణి, ఈ దేశానికి స్వాతంత్రం నేనే తెచ్చి ఇవ్వగలుగుతానని ఏం రాలే. 100 సంవత్సరాలు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయులు. ఇతను సౌత్ ఆఫ్రికాలో ఉంటే, సౌత్ ఆఫ్రికాలో అక్కడ నల్ల జాతీయులకు జరుగుతున్నటువంటి వివక్షకు నేరుగా బలి అయినటువంటి వాడు, గురి అయినటువంటి వాడు. అక్కడ పోరాటాలు చేసి జైలు పాలైతే ఇక్కడి నుంచి మన వాళ్ళు పోయినారు. పోయి మహాత్మా, ఓ గాంధీ, ఇంకా అప్పటికి మహాత్ముడు కాదు, ఓ గాంధీ, ఈ దేశం కాని దేశంకి వచ్చినావు, ఇక్కడ పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేకూరుస్తా ఉన్నావు. మన దేశంలో ఎప్పుడు మనకు విముక్తి కలుగుతుంది? ఎప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు బయటికి పోతారు? నీవు రావాలి అంటే మహాత్మా గాంధీ ఇక్కడికి వచ్చినారు. రాగానే స్లోగన్స్ ఇచ్చి, నినాదాలు ఇచ్చి, లేకపోతే ఉపన్యాసాలు ఇచ్చి భారతదేశం నుంచి వెళ్ళిపోండి అని అతనేం హుకుం జారీ చేయలేదు ఇంగ్లీష్ వాళ్ళకు. ఒకవేళ స్వాతంత్రం వచ్చినప్పుడు అతనికి అపారమైన విశ్వాసం స్వాతంత్రం వస్తుందని. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచినే నా దేశాన్ని ఏ విధంగా మేము పరిపాలించుకోవాలి, 40 కోట్ల మంది 40 కోట్ల మంది ఏ ఒక్క నాయకుడు కాస్త మాత్రం అనుకున్నది, ఏ విధంగా మనం పరిపాలించుకోవాలి అని, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని అన్ని పరిశీలించి, విద్య పరంగానా, సామాజిక పరంగానా, ఆర్థిక పరంగానా, లేకపోతే వైద్య పరంగానా, అన్ని విషయాలు అర్థం చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి దీక్షలు చేస్తూ, సత్యాగ్రహాలు చేస్తూ, పాదయాత్రలు చేస్తూ, 6.5 సంవత్సరాలు జైల్లో ఉంటూ మనందరికీ ఈరోజు సగర్వంగా జాతీయ జెండా పట్టుకున్నామే. జాతీయ జెండాకు సంబంధించినటువంటి దండ మేము వేసుకున్నామే. ఎవరి భిక్ష? ఈ మహాత్ముడి భిక్ష, ఇతను అందించినటువంటి భిక్ష. ఏం జరుగుతోంది ఇప్పుడు? ఎందుకు ఈరోజు అవసరం వచ్చింది? బాధ కలుగుతా ఉంది. ఎంత బాధ వేస్తా ఉంది అంటే, సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా ఆ మాటలు మళ్ళీ నాకు చెప్పడానికి నా చేత కాదు. అంత అసహ్యంగా మహాత్మా గాంధీ మీద లేనిపోని అభాండాలు వేస్తా ఉన్నారే. చోద్యం చూస్తూ కూర్చోవాలనా? ప్రభుత్వానికి బాధ్యత లేదా ప్రభుత్వానికి? సోషల్ మీడియాలో ఎవరో ఒకరు, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, మరొకడో, లేకపోతే ఒక ధనవంతుడో గురించి ఏదైనా మాట మాట్లాడితే వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకుని తాట తీస్తారే. మన తండ్రి గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే మనం ఊరికే ఉంటామా? చెప్పండి, మీ తండ్రుల గురించి ఎవడైనా ఏమైనా మాట్లాడితే ఊరికే ఉంటారా మీరు? అలాంటిది మన జాతి పితనే. ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ వేస్తుంది. కొంతమంది ఆకతాయిలు, కొంతమంది చీడపురుగులు తులసి వనంలో గంజాయి మొక్కలున్నట్టు కొంతమంది మహాత్మా గాంధీ కీర్తి ప్రతిష్టలను దిగజార్చే ప్రయత్నం. ఎవడికి నష్టం?
మహాత్మా గాంధీకి నష్టమా? ఈ దేశానికి నష్టం. ఈ దేశం మరోసారి మహాత్ముడు భిన్నత్వంలో ఏకత్వం అని అందరినీ ఒక్కటి చేస్తే ఈరోజు ప్రయత్నాలు ఆ ఏకత్వాన్ని చీల్చి చెండాడే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కులాల మధ్య, మతాల మధ్య ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది నిలువరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు ఈ యాత్ర చేపట్టడం జరిగింది. నేను ఢిల్లీలో ఉన్న ఏదో ఒక మీటింగ్లో, అదే రోజు పార్లమెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ తీసుకున్న నిర్ణయం క్షణాల మీద పార్లమెంట్లో, దాని మీద చర్చ లేదు, ఏమీ లేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటే, ఆ యాక్ట్ను పూర్తిగా రాష్ట్రాల మీద బరువు మోపితే పొమ్మనక పొగబెట్టి ఈరోజు 12 కోట్ల కుటుంబాలు, 12 కోట్ల కుటుంబాలంటే దాదాపు 40-50 కోట్ల జనాభా దాని మీద ఆధారపడ్డారే. వాళ్ళేం భిక్ష అడగడం లేదే, కష్టపడి పనిచేస్తాడు, రోజుకో 300-200 సంపాదిస్తాడు, 3 పూటల అన్నం తింటా ఉన్నాడు. ఏమి మీకు బాధ? మహాత్మా గాంధీ పేరు తీయడమే కాదు, ఆ పథకాన్ని ఈరోజు తెలుస్తుంది. ఇప్పటికింకా ఆ పేదవాడికి తెలుదు, మార్చి ఏప్రిల్లో తెలుస్తుంది ఆ బాధ ఏమైనటువంటి న్యాయమా. నేను అక్కడ ఉన్నాను, కేవీపీ గారు ఫోన్ చేశారు, ఏం జరుగుతా ఉందయ్యా పార్లమెంట్లో ఈ విధంగా మహాత్మా గాంధీ పేరు తీసినామని టీవీలో వస్తా ఉంది, ఏం చేస్తా ఉన్నారు మన వాళ్ళు? వెంటనే మహాత్ముడి పేరును మళ్ళీ ఆ పథకానికి కొనసాగించమని డిమాండ్ చేయండి అని నాకు మొట్టమొదట, నేను కూడా చూడలేదు, నాకు ఫోన్ చేసినటువంటి వారు కేవీపీ గారు. ఆ క్షణం నుంచి నాకు అంతకు ముందు కూడా కొంత బాధ ఉన్నా, అగ్నికి ఆజ్యం పోసినట్టు నా ఆవేదనకు ఒక కార్యరూపం తీసుకొని రావాలని అది ప్రయత్నం చేస్తే, అప్పటి నుంచి మిత్రులతో మాట్లాడి 102 దేశాల్లో ఈరోజు కూడా విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తున్నారే. యుఎన్ఓ ఈరోజు ప్రపంచ శాంతి దినమని మహాత్ముని పేరున అక్టోబర్ 2వ తేదీని చేస్తా ఉన్నారే. ఒబామా అమెరికా అధ్యక్షుడు మన దేశానికి వచ్చినప్పుడు, ఒకవేళ మహాత్మా గాంధీ బతికి ఉంటే నీవు ఏమి కోరుకునేవాడివి మహాత్మా గాంధీ దగ్గర అంటే, ఏమీ లేదు, అంత మహనీయుని పక్కలో కూర్చొని కలిసి భోజనం చెయ్యాలి అనేటువంటిది అని అన్నాడు. ఇంకితం లేదా ఈరోజు? బాధ్యతలు లేవా ఈరోజు? అందుకోసమే ఓ చిన్న ప్రయత్నం, కేవీపీ గారు చెప్పినట్టు చాలా చిన్న ప్రయత్నం. నాకు కూడా కొంతమంది స్నేహితులు కేవీపీ గారిని పిలిస్తే బాగుంటుందంటే నేనే ఫోన్ చేసి, అన్నా ఇట్లా అన్నారు, మీరు రావద్దు అన్నాను. నేను చాలామంది ఫోన్లు చేస్తే మీరు రావద్దండి అన్నాను. మళ్ళీ ఎవరి ఫోన్లు ఎత్తడం మానేస్తాను, ఎందుకంటే ఆ విధంగా చెప్పడం బాగుండదు అని. ఓ చిన్న ప్రయత్నం. ఈ పాదయాత్రలు నేను దండిగా 20-30 పాదయాత్రలు చేసినాను. విద్యార్థి దశ నుంచి చేసినాను. హిందూపురానికి ఇది 3వసారి నేను పాదయాత్ర చేయడం, మా ఊరు నుంచి 3వసారి. మా కుటుంబం నుంచి ఇది 5వసారి. 92 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ గారు ఇక్కడనే వచ్చి ఉపన్యాసం సభ పెట్టడానికి వచ్చినప్పుడు మా తండ్రి కావేరప్ప గారు, అతను పెద్ద విద్యావంతుడు కాదు, ఇసుకలో రాత్రి బడి నేర్చుకున్నటువంటి వాడు. అతను ఊరి నుంచి బస్సులు లేవు, మరొకటి లేవు, నడుచుకుంటూ వచ్చినాడు. జనంతో రాలేదు, అతని మట్టుగా అతను నడుచుకుంటూ వచ్చినాడు. తన స్నేహితులు ఒక 5-6 మందితో ఇక్కడికి వచ్చినాడు. అది విన్నాడు. ఆ రోజు అతను సర్ది తెచ్చుకుంటే తొక్కిసలాటలో
అది పడిపోతే 2 అణాల్లో ఇక్కడనే ఏదో అంగళ్ళలో శనగ పప్పులు తీసుకొని బెల్లం తీసుకొని తింటూ నీళ్లు తాగి ఊరు చేరుకున్నాడు. వచ్చిన తర్వాత అతనికి ప్రేరణ మహాత్మా గాంధీ ఎప్పుడైతే హరిజనులను దేవాలయాల్లో ప్రవేశం చేయాలి అనేటువంటి పిలుపిచ్చినాడో, మా ఊర్లో ఉన్నటువంటి బండే రంగస్వామి అనేటువంటి దేవస్థానానికి మా తండ్రి గారు ఆ రోజు హరిజనులందరినీ కూడా తీసుకెళ్ళినారు. దానికి మహాత్మా గాంధీ గారి ప్రేరణ. 1942లో మా పెదనాన్న శ్రీరామరెడ్డి గారు స్వాతంత్ర సమరంలో పాల్గొంటూ ఉంటే కల్లూరు సుబ్బారాం గారు కానీ ఏం లింగన్న గారు కానీ వీళ్ళందరి జతలో అతను కూడా స్వాతంత్ర పోరాటంలో ఉంటే బ్రిటిష్ వాళ్ళు నీలకంఠాపురానికి వచ్చి ఎక్కువ నీ జీపు నిన్ను అరెస్ట్ చేస్తున్నామనంటే మా తాత రంగేగౌడ్ గారు అతను మీసం మెలేసి నువ్వెవడరావు నా దగ్గరకు వచ్చేకి, మేమే వస్తాంపా నీ జైలుకు అని అక్కడి నుంచి పాదయాత్రగా తప్పెట్లతో ఊరేగింపుగా ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసి వెల్లూరు జైలుకు తీసుకెళ్ళినటువంటి స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు 2 సార్లు చేస్తే, నేను ఈ హిందూపుర ప్రాంత రైతులకు ఎంతో ఆయువు పట్టుగా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ రోజు మా ఊరు నుంచినే మేమందరం కూడా పాదయాత్ర వస్తే జిల్లా అంతా వస్తే ఆ రోజు అరెస్టులై దాదాపు 10-12 సంవత్సరాల కోర్టుల చుట్టూ నా జతలో తిరిగినటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, మీరున్నారు. అదో పాదయాత్ర అయితే ఈ ఊళ్ళో బిందె నీళ్లు 5 రూపాయలకు కొనేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని పిలుచుకొని వచ్చి అదే అంబేద్కర్ గారి సర్కిల్లో పిఐబిఆర్ నుంచి శ్రీరామరెడ్డి తాగునీటిని ఈ హిందూపురానికి చెప్పడమే కాదు సుమా, ఆ నీళ్లను మొదటి బిందె నీళ్లను అదే రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా అందించి ఆనాటి నుంచి నీళ్లు కొనే పని లేకుండా చేసినటువంటి ఓ పాదయాత్ర ఒక మంత్రిగా నాకు తెలిసి ఎవరు కూడా ఒక పథకాన్ని ప్రజలకు అందజేయడానికి పాదయాత్రలు చేసిన సందర్భాలు లేదు. ఆ గొప్ప అవకాశం నాకు వచ్చింది మీ ఊరికి నీళ్లు తీసుకొని రావడానికి. అవన్నీ ఒక ఎత్తు. కానీ ఈరోజు చేస్తున్నటువంటి ఏదో ఒక ప్రాంతానికో లేక ఒక వర్గానికో సంబంధించింది కాదు, ప్రతి భారతీయుడికి సంబంధించినటువంటి. అందులో స్వాతంత్ర కుటుంబం నుంచి పోరాట కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి వానికి బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అందుకోసం ఈ చిన్న ప్రయత్నం చేసినాం. నీలకంఠంలో బయలుదేరినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ సహకరించినారు పార్టీలకు అతీతంగా. అందుకోసమే ఇది నేను కాంగ్రెస్ వాడిని అయినా కాంగ్రెస్ జెండా పట్టలేదు, జాతీయ జెండానే పట్టుకొని వచ్చిన. దానికి కారణం మనం అందరం కూడా దాని కింద బతుకుతా ఉన్నామని వచ్చినాం. 35,000 మంది పిల్లలకు ఈరోజు ఎవరికి చెప్పాలి? ఈరోజు గాంధీ గారి తర్వాత 5వ తరము 6వ తరం వచ్చేసింది. మనం చెప్పమా? మా నాయన నాకు చెప్పలేదా నా భూములు ఎక్కడున్నాయని? మా నాయన నాకు చెప్పలేదా అతని అకౌంట్లు ఎక్కడున్నాయని? మా నాయన నాకు చెప్పలేదా బ్యాంకులో ఏం పెట్టినాడు, బంగారు ఏం పెట్టినాడు, భూములు ఏం పెట్టినాడు నాకు చెప్పలేదా? నేను నా కొడుకు చెప్పదా? మహాత్మా గాంధీ గారు ఆనాడు చెప్పినటువంటి ఇవిరా బాబు అని మనం మన పిల్లలకు చెప్పేటువంటి బాధ్యత లేదా మనకు? ఆ ప్రయత్నమే ఈరోజు యువకులకు విద్యార్థులకు ప్రత్యేకించి చెప్పేటువంటి ప్రయత్నం. మరో పక్క ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను వినమ్రంగా, ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వారిగా ఇక్కడ ప్రత్యేకంగా నేను ఇక్కడ వచ్చింది ఈ నేలను ముద్దాడాలి అని వచ్చినాను. ఎందుకంటే ఇతని కల్పించినటువంటి ప్రేరణ వచ్చిన ప్రభుత్వం కూడా దయచేసి సిద్ధాంతపరంగా ఏమైనా ఉండి రాజకీయాలు ఏమైనా చేసుకుందాం వేరే విషయం, కానీ మహాత్ముడి విషయంలో వాట్సాప్ల్లో కానీ యూట్యూబుల్లో కానీ మిగిలినటువంటి ఏ సోషల్ మీడియాలో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ
మహాత్ముని క్యారెక్టర్ అసాసినేషన్ జరిగితే మీరు వెంటనే దయచేసి చర్యలు తీసుకోండి అయ్యా మహానుభావుల్లానని ప్రభుత్వాన్ని కోరడానికే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనము కూడా ప్రయత్నం చేయాలి, మనం కూడా చేయాలి. ఈరోజు కొన్ని వేల మందిని కేవలం సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు పెట్టుకొని ఇతని మీద రాజకీయంగా ఏమయ్యా చెప్పండి. అతను ప్రధాని కావాలంటే ఈ దేశంలో ఎలక్షన్లే లేకుండా అతన్ని ప్రధాని చేసే పరిస్థితి ఆ రోజు దేశంలో లేదా? ఎవడైనా ఎలక్షన్ కూడా అడిగేవాడా? లేదే. ఏమడిగినారు? అతనికి కానీ అతని కుటుంబానికి కానీ ఏమైనా అడిగినాడా? ఏమైనా ప్రాపకాని కోసం ప్రయత్నం చేసినాడా? పదవుల కోసమో డబ్బు కోసమో ఏదో వందల వేల కోట్లు వెనక్కేసుకోవడానికి ప్రయత్నం చేసినాడా? లేదే. అటువంటి మహనీయుడు మనం చూడలేదు. వందల వేల సంవత్సరాల క్రితం శ్రీరామచంద్రుణ్ణి అతనేమి పుట్టిన దేవుడిగా పుట్టినాడయ్యా? అతను కూడా ఒక మనిషిగానే పుట్టినాడు, ఒక రాజుల కుటుంబంలో పుట్టినాడు. ఈరోజు మనం శ్రీరామచంద్రుని దేవుడిగా మనం అనుకోవడం లేదు, మనకు దేవుడు కాదా ఆరాధించడం లేదు. ఈరోజు మహాత్మా గాంధీ గారు ఈ స్వాతంత్ర భారతదేశంలో శ్రీరామచంద్రుడితో సమానమైనటువంటి మరో దేవుడు 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 మహాత్మా గాంధీ గారు. అతని మీద ఈగ వాలకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇదేదో మొత్తం దేశమంతా ఏదో తిరిగిపోతుంది అని అనుకునేవాని కాదు. నా ప్రయత్నంగా నాకు తెలిసినటువంటి ప్రాంతంలో కొంత ఓ ప్రయత్నం చేద్దామని ఇది పూనుకున్నాను. చాలా సహకరించినారు. నాకు నిన్న మొన్న చెప్పినారు, గాంధీ విగ్రహం దగ్గర చాలా చెత్త చెదారం ఉంది అని నాకు చెప్పినారు. ఈ నిర్వాహకులు రామగారు ఎక్కడున్నారు? రామగారు ఉన్నారా? జేపీకే రాములు గారు అతనేనా అధ్యక్షుడు దీనికి? రాముగారు మీరు అధ్యక్షులు ఈ గొప్ప విగ్రహాన్ని పెట్టినారు. ఈ నేలను ముద్దాడడానికే వచ్చినాను. నేను నా కుటుంబం మొత్తం అందరము ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత మంచి విగ్రహాన్ని అతను వచ్చిపోయిన చోట పెట్టినారు. ఎందుకు పెట్టారంటే ఇక్కడనే అతను మాట్లాడినారు అన్నారు. దానిలో మేమందరం కూడా ప్రభావితులమైనటువంటి వాళ్ళమే. నేను కూడా మీ కమిటీ ఏదైతే ఉందో మా కుటుంబం నుంచి 2 లక్షల రూపాయలు మీ కమిటీకి ఇస్తాం. దయచేసి ఈ ప్రాంతంలో, ఎందుకంటే స్వచ్ఛత ఉండాలి, మనిషిలోనే కాదు మనం ఇంటిలో మన ప్రాంతంలో ఉండాలి అని అతను ఆశించినటువంటి మహనీయుడు. మా కుటుంబం నుంచి ఉడతా భక్తిగా 2 లక్షల రూపాయలు మీ కమిటీకు నేను రేపటి రోజే ట్రాన్స్ఫర్ చేస్తాను. దయచేసి దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు కూడా కోరుతా ఉన్నాను. మున్సిపాలిటీ వాళ్ళు కూడా మారుతూ ఉండొచ్చు. మహాత్ముని దగ్గరనే ఈరోజు శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని ఆ మున్సిపాలిటీ వాళ్ళకు కూడా తెలియజేస్తూ రాము గారికి వాళ్ళ అకౌంట్కి రేపటి రోజు పంపిస్తానని. దీన్ని నేను చెప్పేది ఇది ప్రారంభము కాదు, అంతము కాదు. 3 రోజుల చిన్న ప్రయత్నం అంతే. దీన్ని మనమందరం కూడా ముందుకు తీసుకెళ్దాం. దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి యువకుడికి, యువతికి, విద్యార్థులకు మహాత్మా గాంధీ గొప్పతనాన్ని, అతను మన దేశానికి చేసినటువంటి సేవలను మనం చెప్పుదాం. చివరికి అతను చేసినటువంటి పని, చివరికి అతని భార్య కస్తూరిబా అమ్మతో ఎస్సీల లెట్రిన్లు కూడా క్లీన్ చేయించినాడు ఈ మహానుభావుడు. కనీసం మనం ప్రాంతాల్లో ఉన్నా కూడా క్లీన్గా పెట్టుకోవద్దు. ఆ ప్రయత్నం మనం చేద్దామని ఈరోజు అతను చంపబడిన రోజు కాబట్టి మనమందరం కూడా నివాళులు అర్పిస్తాం. నేను జోహార్ మహాత్మా గాంధీ అంటాను. అందరు బిగ్గరగా గట్టిగా ఆ స్వర్గంలో ఉంటాడు వినపడాలి ఆ మహనీయునికి. మీరు జోహార్ జోహార్ అని చెప్పండి. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ జోహార్, జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ, జోహార్ జోహార్, జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ, జోహార్ జోహార్. बोलो भारत
माता की जय बोलो भारत माता की जय बोलो भारत మాతా की जय నమస్కారం. 3 రోజులుగా అంతకుముందు దీనన్నీ కూడా ప్లాన్ చేసిన మిత్రులకి, అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా కేవీపీ గారు, అందరూ అక్కడనే ఉండండి. ఇంకా ప్రతిజ్ఞ ఒక ప్రతిజ్ఞ, మనమందరం కూడా గాంధీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉందామా? గట్టి చెప్పండి, ఉందామా? గాంధీ సిద్ధాంతాలతో వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు కదా. తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, రాము తెలుగుదేశమే. జగన్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎక్కడ మా వేణు, ఎక్కడ మా ఇదో వెనకే ఉన్నాడు. జగన్ పార్టీ వాళ్ళు ఉన్నారు, మా వేమయ్య కమ్యూనిస్ట్ ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, చివరికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారయ్యా. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం మీకు లేదా పైన అంటాను నేను. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా మా దీనిలో వచ్చి, ఇదో మా స్వామి రుద్రరాజ్ స్వామి, ఏం సార్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా వచ్చినారు అన్నారు. అదయ్యా మహాత్మా గాంధీ యొక్క ఆకర్షణ అంటున్నాను. అందుకోసం ఓహో మావాడు అంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నామన్నట్టు ఉన్నాడు. నన్ను వేరేగా చూస్తారయ్యా, నన్ను ఎట్లా చూస్తారు వేరేగా చెప్పు? మనకి మేమి ఆ పదాల కోసం పరిగెత్తాం కదా. చాలు, భగవంతుడు ఇచ్చినాడు, అతని సేవలో తరిద్దాం. నేను చెప్తాము, దీనికి మన జీవితాంతం మనమే కాదు మన పిల్లలు వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉండాలి. నేను చెప్పిస్తాను, దయచేసి ఇదందరూ కూడా మీరు ప్రతిజ్ఞ చేయాలి. భారతీయునిగా నేను జాతిపిత మహాత్మా గాంధీ బోధించిన సత్యం అహింస న్యాయం సమానత్వం మార్గాలను ఆచరించేందుకు కృషి చేస్తానని కుల మత లింగ వివక్షలకు విద్వేషాలకు తావు లేకుండా మానవతా విలువలతో ప్రజల మధ్య శాంతి సహనం సామరస్యం మానవ గౌరవం కాపాడుతానని భారతీయ భావనతో దేశ సమైక్యతకు అభివృద్ధికి తోడ్పడతానని భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తానని అన్యాయాన్ని ప్రశ్నిస్తూ గాంధేయ మార్గాల్లో సామాజిక చైతన్యం కోసం మార్పు కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బోలో మహాత్మా గాంధీకి జై. ఫైనల్ గా మనందరినీ కట్టిపడేసినటువంటి ఒక తారక మంత్రం అతని దగ్గర మనమందరికీ తెలుసు, అయినా చెప్పిస్తాను. ఆ ప్రార్థన చేసి ఇక్కడి నుంచి బయలుదేరుదాం, సరేనా? హే రామ్ అని నేల కొరిగినటువంటి మహనీయుడు. ఓకేనా? ఓకే. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान रघुपति राघव राजाराम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान जोहार महात्मा गांधी जोहार
మహాత్మా గాంధీ. జోహార్ జోహార్. నమస్కారం, అందరికీ నమస్కారం.